ఆయనతో కలిసే ఉన్నాడు దేవుడు. అది యేసు ప్రభువు దేవుడని ఎలా నమ్మాలంటే ఆయనలో క్వాలిటీని బట్టి నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, నన్ను సమాధి చేయాలనుకుంటారు మీరు, కానీ ఒకటే ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను సమాధి నుంచి మళ్ళీ నేను లెగుస్తాను అన్నారు. ఆయన సమాధి నుంచి మళ్ళీ లేచాడు 3వ రోజున. ఎన్ని దెబ్బలతో ఎన్ని దీనిగా పొడిసి చంపేసి మొక్కలు చేసినప్పుడు కూడాను ఆయన సమాధి నుంచి లేచి ఉన్నాడు. అందులో శవంగానే ఏం లేదు, కట్టు వస్త్రములే ఉన్నాయి, అందులో బట్టలు తప్పేం లేదు. ఆయన లేచిపోయాడు. ఆయన చంపడము అసంభవం. ఆయన లేచి ఉన్నాడు కదా, అదే గుడ్ ఫ్రైడే ప్రపంచం అంతాను, క్రిస్మస్ ప్రపంచం అంతాను. మరి ఆయన మళ్ళీ చనిపోయిన లేపినాడు. ఎవరైనా లేపుతారా? బయట లేపరు, ఆయన దేవుడే కదా. అలాగే నీటి మీద నడిచాడు, ఎవరైనా నడుస్తారా? నడరు. రియల్ ఇది. మరి అలాగే ఆయన 2 రొట్టెలు, ఆ 2 చేపలు 5 రొట్టెలు 12,000 ఉడించక ఇంకా మిగిలిపోయాడు. ద్రాక్షరసం, కనానా దేశంలో ద్రాక్షరసం అయిపోతే చాలామంది